హైదరాబాద్ ఉప్పల్లో అదృశ్యమైన కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విద్యార్థుల వద్ద ఉన్న సెల్ ఫోన్ల ఆధారంగా ఎప్పటికప్పుడు కదలికలను తెలుసుకుంటున్నారు. కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న ఉప్పల్కు చెందిన సాయి కుమార్, విజయ్, ఎల్బీ నగర్కు చెందిన సాయినాథ్ రెడ్డి, లిఖిత్ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విద్యార్థులు గోవాకు వెళ్లారని అనుకున్నారని గుర్తించారు. 4 విద్యార్థులు ఎరుపు రంగు మారుతి కారులో వెళ్లినట్లుగా సమాచారాన్ని సేకరించారు. ప్రత్యేక బృందాల ద్వారా గాలింపును ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కలిసి స్కూల్ కనిపోయినారు, రాలేదు, మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాడు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాము. దాని మీద ఇచ్చి దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో భాగంగా KV1లో పోతే KV1కు వీళ్ళు నిన్న అటెండ్ కాలేదు, స్కూల్కి పోలేదు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని వేరే వాళ్ళని విచారిస్తే ఇన్వెస్టిగేషన్లో వీళ్ళంతా గోవా పోవాలని అనుకునేటోళ్ళంట పిల్లలు. ఈ సాయి కృష్ణ అనే పిల్లడు వాళ్ళ ఇంట్లో ఒక 4,000 డబ్బులు, వాళ్ళ అమ్మాయి కమ్మలు, గాజులు ఇవన్నీ బీరువా ఎరుగొట్టి తీసుకొని పోయినాడు. దీని మీద ఒక అబ్బాయి దగ్గర ఫోన్ ఉంది, టవర్ లొకేషన్ పెట్టి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.